అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, గత 1-2 సంవత్సరాల నుంచి అనేక కాలేజెస్ కోటా నుంచి వచ్చి ఇక్కడ విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పేరెంట్స్కి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ను మరింత పెంచడం జరిగింది. వీళ్ళు కోటా నుంచి వచ్చి చాలా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసి చాలా ఎక్కువ మందిని పిఆర్ఓ రిక్రూట్ చేసుకొని అదేవిధంగా మీకు ఎక్కువ బ్రాంచెస్ పెట్టినటువంటి సంస్థల్లో రెసిడెన్స్ ఒకటి. చాలామంది చైతన్య నారాయణ వద్దనుకొని రెసిడెన్స్ను చూజ్ చేసుకుంటున్నారు. ఇది మీరు చైతన్య నారాయణలో వదిలిపెట్టి చైతన్య నారాయణ కాదనుకు రెసిడెన్స్ వేస్తే మీరు పెనమ్మి నుంచి పొయ్యిలో పడ్డట్టే. అంటే మీకు ఒకసారి రెసిడెన్స్ యొక్క ఆ సంస్థ ఎట్లా పనిచేస్తుందో అర్థమైతే మీకు రెసిడెన్స్ చూజ్ చేసుకోవాలా, చైతన్యనారాయణ చూజ్ చేసుకోవాలా, లేదా దానికి ఆల్టర్నేట్ కాలం 9 నానో మోడ్లెస్ లాంటివి చూజ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి అసలు రెసిడెన్స్ అనే సంస్థ గురించి మనకు బేసిక్ అర్థం. రెసిడెన్స్ అనేది చాలా వెరీ వెల్ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్. కోటాలో మంచి అకాడమిక్స్ ఇచ్చింది. సగం మంది ఐఐటీలను తీసుకొని మీకు నడిపింది. కోటాలో మంచి పేరు దక్కించుకున్నారు. దానిలో ఎలాంటి అనుమానం లేదు. కానీ రకరకాల కారణాల వల్ల రెసిడెన్సీ యొక్క ప్రతిష్ట చాలా వరకు కోల్పోయింది కోటాలో. ప్రస్తుతం కోటాలో రెసిడెన్స్ అనేది పెద్ద టాప్ ఇన్స్టిట్యూషన్లో ఒకటి కాదు. అట్లాంటి సమయంలో రెసిడెన్స్ ఫ్రాంచైజీలను విపరీతమైన అన్ని ప్రాంతాల్లో ఇచ్చేసి కేవలం ఫ్రాంచైజీ ద్వారా డబ్బు సంపాదించుకునేటువంటి పద్ధతిని రెసిడెన్స్ వల్ల అవలంబించడం జరిగింది. సో హైదరాబాద్లో పూర్ణచంద్రరావు అనే గుంటూరు వాస్తవ్యుడైనటువంటి వ్యక్తి, ఆయన యాడ్ ఏజెన్సీ ఉన్నాడు. ఎలాంటి అకాడమిషన్ కదా, అతను ఈ ఫ్రాంచైజీ తెచ్చుకున్నాడు తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి. సో నాకున్న సమాచారం ప్రకారం భారీ మొత్తంలో కనీసం 2 కోట్లకు పైగానే ఒక బ్రాంచ్కు కోటాలో సంబంధించిన రెసిడెన్స్ హెడ్ ఆఫీస్కు డబ్బులు కడతారని నాకున్నటువంటి సమాచారం. సో ఒక బ్రాంచ్కి వచ్చేటువంటి రెవెన్యూలో మేబీ 20-25% వరకు దానికే. అది ఎలాంటి ప్రొడక్టివ్ కాస్ట్ కాదు. డైరెక్ట్ 100 రూపాయల నుంచి 20-20 రూపాయలు వెళ్ళిపోతే ఇంకొక 75-80 రూపాయలు ఉంటాయి. విపరీతమైన పీఆర్ఓలు, వాళ్ళ శాలరీస్, వాళ్ళ కమిషన్స్, భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్. మీరు చూస్తే రెసిడెన్స్లో మీకు ఆల్విన్ క్రాస్ దగ్గర ఉన్న హోర్డింగ్ చాలా చాలా కాస్ట్. నాకు తెలిసినందుకు అది ఒక నెలకు 20 లక్షలు 30 లక్షలు, అది ఇంకంతకంటే ఎక్కువనే ఉన్నట్టుంది. అట్లాంటి వాటిని నెలల కొద్ది అడ్వర్టైజ్మెంట్స్, మెట్రో దగ్గర ఉండేటువంటి అడ్వర్టైజ్మెంట్స్. సో కోట్ల కొద్ది అడ్వర్టైజ్మెంట్ కానీ పిఆర్ఓలకు కానీ వాళ్ళ శాలరీస్ కానీ కమిషన్లు కానీ ఇస్తున్నారు. అది కూడా మరొక 20-30%. అంటే సుమారుగా 50% ఖర్చు అటు ఫ్రాంచైజీ ఫీజుకు, ఇటు పిఆర్ఓలకు పబ్లిసిటీకి వెళ్తే మిగతా 50 రూపాయలు మొత్తం కాలేజీ మేనేజ్ చేయాలి. రెంట్స్, పవర్ బిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్ శాలరీసు, నాన్ టీచింగ్ శాలరీసు, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. సహజంగా ఏం చేయాలి, మీకు నిజంగా మంచి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఇవ్వాలనేటువంటి దృష్టి ఉన్నప్పటికీ మీరు నాసి రకం ఫ్యాకల్టీ తీసుకురావాలి. దానికోసం ఏం చేయాలి, కోటా ఫ్యాకల్టీ చెప్పారు. నార్త్ ఇండియన్లో తెలుగు రాను హిందీ నుంచి మాట్లాడేటువంటి మామూలు కాలేజీ నుంచి చదివినటువంటి మామూలు వాళ్ళను 50,000కో 60,000కో 70,000 కొద్దిమంది ఎక్కువ సార్లు తీసుకొచ్చి ఉండొచ్చు. అంటే చైతన్య నారాయణ అంటే ఉండేటువంటి వ్యతిరేకత సొమ్ము చేసుకుని రెసిడెన్స్ బిజినెస్ ప్రకారం సక్సెస్ కావడం జరిగింది. మీకు చైతన్య నారాయణ కంటే మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, అంత హెక్టిక్ షెడ్యూల్ లేకుండా ఉండొచ్చు, కాస్త రిలాక్స్ ఉండొచ్చు. కానీ మంచి రిజల్ట్స్ కానీ మంచి ఫ్యాకల్టీ కానీ కోరుకుంటే మీకు డెఫినెట్గా దానిలో దొరికే అవకాశం లేదు. ఇది ఫ్రాంచైజీ 50 రూపాయలు మీకు అనుత్పాదక వ్యయంగా పెడుతున్నారు. 50 రూపాయలు మొత్తం వెళ్ళదీయాలి. కాబట్టి మీకు న్యాయం జరిగే అవకాశం, రిలాక్స్గా ఉండొచ్చు, మంచి కంఫర్ట్స్ మంచిగా ఉండొచ్చు. నేను కాదనడం లేదు, ప్రెజర్ పెద్దగా లేకపోవచ్చు కూడా, కొన్ని క్వాలిటీ ఉండదు. దాని బదులు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నటువంటి సంస్థల్లో చేరండి. అనేకమైన ఉన్నాయి మంచి కాలేజీలు, అనేకసార్లు చెప్పాను. సో అవి 9 కావచ్చు, 17 ఏళ్ళ నుంచి చాలా వీడియో చెప్పాను. ప్రతి చెప్పాల్సింది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్, నానో కావచ్చు ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్, శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారు 17 ఏళ్ళ నుంచి ఉంది. మోడ్లెస్ కావచ్చు గత 5-6 సంవత్సరాల నుంచి ఉంది. ఐఐటి ఢిల్లీ వాళ్ళు అండ్ ఫిడ్జీ టాప్ పీపుల్ కలిసి చేసినటువంటిది. ఇగ్నైట్ ఉంది, రమేష్ గారు స్థాపించినటువంటి సంస్థ. రిలాక్స్గా ఉంటే మంచి వాతావరణంతో మంచి రిజల్ట్స్ ఉంది.
నీట్ జేఈ, డిఆర్ అకాడమీ బెంగళూరు నుంచి వచ్చింది. తర్వాత పైన్ గ్రూవ్ అని చెప్పేసి మీకు బండ్లగూడలో ఉంది. మైటీ అని మీకు మీరుపేటలో ఉంది. అది హాస్టల్ డే స్కాలర్ ఉంటుంది, లిమిటెడ్ సీట్స్. మీకు ఈవెన్ ఎక్సలెన్స్ కంటే మీకు సామీర్పేట ఎక్సలెన్సే సామీర్పేట బెటర్ రెసిడెన్స్ కంటే. కొంత ఎన్ఎస్ఆర్ ఇంపల్స్, ఇంకా వేరే ఏదో ఇంపల్స్ ఉంది, దాన్ని కొంత బెటర్గా ఉంది. బట్ స్టెబిలిటీ చూడాలి. ఇంకా అనేక రకాల సంస్థలు కూడా ఉన్నాయి ఇవి కాక. సో వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. అవి సొంత సంస్థలు. పబ్లిసిటీకి చాలా తక్కువ ఖర్చు పడతాయి. 9 నానో మోడల్స్ లెస్ దాన్ 2%, మ్యాక్సిమం 5% కంటే మించి పబ్లిసిటీ. కానీ మిగతా రంగం నుంచి అన్ప్రొడక్టివ్ కాస్ట్ లెస్ దాన్ 5% పెడతాయి. ఇవన్నీ కూడా మీకు మోడల్స్ లాంటి అయితే 1% కూడా పెట్టదు. 9 కూడా 2-3%, మేబీ నానో 5% కూడా పెడుతుండొచ్చు. పబ్లిసిటీ అయితే చాలా తక్కువ. ఇవన్నీ కూడా చెప్పిన కాలేజ్ అన్నీ కూడా తక్కువ. కాబట్టి మీకు 90% పైన మీకు ప్రొడక్టివ్ ఖర్చు, టీచర్ సాలరీస్ మీద, అడ్మిషన్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హాస్టల్ మీద పెడతారు. కాబట్టి మీకు దానివల్ల ప్రయోజనకరం. ఇట్లాంటి కాలేజెస్ని చూస్ చేసుకోండి. తర్వాత వాళ్ళే డైరెక్టర్స్, ఇక్కడ వాళ్ళే ఫౌండర్స్. అన్నిట్లో ఫౌండర్స్ వాళ్ళే, డైరెక్టర్స్ వాళ్ళే, మోస్ట్ ఆఫ్ ద వాటిలో టీచర్స్ వాళ్ళే. మంచి యూనిటీ బిల్డ్ చేస్తారు, అకాడమిక్స్ మీద దృష్టి పెడతారు. స్టూడెంట్ సైకాలజీ తెలుసు, నిర్ణయాధికారం వాళ్ళ దగ్గరే ఉంటుంది. చెట్టిపోరి పెట్టి ఆరంభించుకోవాలి, వాళ్ళ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. రెసిడెన్స్ లాంటిది తెచ్చుకొని అక్కడి నుంచి బ్రాండ్ తీసుకొని సంపాదించుకొని 4 ఏళ్ళు మొత్తం డబ్బులు సంపాదించుకొని దాని అసలు స్వరూపం తెలిసిపోయి క్వాలిటీ లేదు ఇక్కడ తెలుసామని తెలిసిన లోపల కొన్ని 10 కోట్ల రూపాయలు సంపాదించి క్లోజ్ చేసేసుకుంటారు. చేస్తారని అనట్లేదు, ఛాన్సెస్ ఉండొచ్చు. అదేవిధంగా ఇవి కూడా అంతే. కెరీర్ పాయింట్ అంతే, బన్సల్ అంతే, అలెన్ అంతే, ఫీక్స్ వాళ్ళే అంతే. అలాంటి గురించి పూర్తి సమాచారం ఇంకా లేదు మనకు. ఇవన్నీ అంతే ఫ్రాంచైజీలు. అన్అకాడమీ అంతే. అఫ్కోర్స్ బైజూస్ అంటే ఆకాష్ డైరెక్ట్ ఫ్రాంచైజీ, డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ అవి బైజూస్, ఆకాష్, ఇవన్నీ అంతే. కాబట్టి చైతన్య నారాయణను వద్దనుకొని అంతకంటే నాశనకుండా కాలేజీలో చేరకండి. ఇట్లా ఈ వర్తమాన కాలేజీలు చాలా మంచివి. ఏవైనా సరే మీకు తోచి ఏది నచ్చితే నేను చెప్పినవి కూడా మంచిగా ఉండొచ్చు. నేను చెప్పినవే మంచి, మిగతా అని మంచి కాదని చెప్పడం లేదు. కాబట్టి వాటిలో చేరడం మంచిది తప్ప మీరు చైతన్యనారాయణ వద్దనుకొని మళ్ళీ అంతకంటే నాసిరకం క్వాలిటీ ఉండేవాటి చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.